బీహార్ను ఆటవిక రాజ్యంలోకి నెట్టిన ఘనత కాంగ్రెస్ ఆర్జేడీలదేనని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. బీహార్లో పలు హౌసింగ్, వాటర్, రైల్, పవర్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ కింద 6,600 మంది లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. వడహౌరా ప్లాంట్లో తయారైన లోకోమోటివ్ ను జెండా ఊపి ప్రారంభించారు. కాంగ్రెస్ ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఆరాటపడేవారు తమ సొంత కుటుంబాలను ప్రోత్సహించడంపైనే దృష్టి పెడతారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో దోచుకునే పార్టీలకు ఓట్లు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెసే కారణమన్నారు. దీనికి దళితులు, వెనుకబడిన వర్గాలే అతిపెద్ద బాధితులని చెప్పుకొచ్చారు. ఇక అంబేద్కర్ ను అవమానించిన వారిని బీహార్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిని బీహార్ వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. ఆ పార్టీల కారణంగానే బీహార్ పేదరికంలో ఉందని చెప్పారు. బీహార్ ప్రజలే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వలసదారులుగా వెళ్లిపోయారన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమిని గెలిపించాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రజలే ఆటవిక పాలనకు చరమగీతం పాడారని, ఇప్పుడు ఎన్డీఏ హయాంలో బీహార్ బలమైన అభివృద్ధి దిశగా పయనిస్తోందని మోదీ తెలిపారు. कांग्रेस की करतूतें, इनके कारनामे बिहार विरोधी है, निवेश विरोधी है। जब भी अपने मुंह से ये लोग विकास की बात करते हैं तो लोगों को दुकान, कारोबार, उद्योग, धंधे सब में ताले लटकते नजर आते हैं। इसलिए लोग कदम कदम पर बाबा साहब का अपमान कर, अभी पूरे देश ने देखा है कि आरजेडी वालों ने बाबा साहब की तस्वीर के साथ क्या व्यवहार किया। मैं देख रहा था बिहार में पोस्टर लगे हैं कि बाबा साहब के अपमान पर माफी मांगो, लेकिन मैं जानता हूं ये लोग कभी माफी नहीं मांगेंगे, क्योंकि इन लोगों के मन में दलित, महादलित, पिछड़े, अति पिछड़े के प्रति कोई सम्मान नहीं है। आरजेडी कांग्रेस की करतूतें, इनके कारनामे बिहार